గుడ్ ఈవినింగ్ అండి. కలియుగపట్నంలో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన సినిమా పెద్దలు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్పుకుంటున్నామండి. సార్, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఒక 3 ఇయర్స్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తాను, విచ్ ఇస్ 44 years ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్. అది ఫాదర్ పాస్ అవుట్ అయిపోయినాక ఆ బాధ్యతలు నా మీద పడినాయి. సో ఇంజనీరింగ్ కాలేజ్లో మేము ఎట్లా పిల్లలకి ప్లేస్మెంట్స్ ఇస్తామో అదే పద్ధతిలో చాలామందికి మూవీ అనే ఒక ప్యాషన్ ఉంది, ఎడిటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది. దీన్ని ఒక ప్లేస్మెంట్ కింద వాళ్ళకి ఎందుకు ఒక మూవీ ఆపర్చునిటీ ఇవ్వకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్లో నాని మూవీ వర్క్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మూవీ హౌస్ స్టార్ట్ చేసేప్పుడు దీన్ని ఖచ్చితంగా నేను కడపలోనే తీయాలా, దీన్ని నా ఊరిని, అంటే ఉంటుంది కదా సార్ ఎంతో కొంత ప్రేమ మన ఊరు అనేది, నా ఊరిని ఒక పెద్ద స్క్రీన్లో చూపించాలా అని ఆ కోరికతో ఉన్నాను. మల్టిపుల్ స్టోరీస్ విన్నాను. రమాకాంత్ వచ్చాడు, అది రాయలసీమ ఆ బ్లడ్ మళ్ళీ టచ్ కావడమో ఏమో తెలీదు, ఆయన చెప్పడము ఆ స్టోరీని. నేను స్పెసిఫిక్గా నాకు ఈ స్టోరీని ఇక్కడే తీయాలా అని చెప్పి నేను అడిగినప్పుడు, అన్న తీద్దామన్నా ఖచ్చితంగా, అయితే కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్న. పర్లేదు రమాకాంత్, ఇక్కడ తీయడం వలన నా ఊరు అనేది కొంచెం బయటికి వస్తుంది. రెండోది, మా పిల్లలు ఎవరెవరు సినిమా ఇండస్ట్రీ అనే ఒక ప్యాషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తారు. రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంది అనేది, అంటే ఇప్పుడు ఒక 4-5 కంపెనీస్ వస్తాయి, ఏ కంపెనీలో పోతే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఇండస్ట్రీలోకి పోతే మా లైఫ్ బాగుండదా అనేది వాళ్ళకు ఒకసారి చూపించేస్తే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో నిజంగా ఈ సినిమా తీయడం వలన సినిమా అంటే వద్దు అనే వాళ్ళు కూడా, నీ టీజర్ బాగుంది, నీ ట్రైలర్ బాగుంది, పెద్ద స్క్రీన్లో 2.5 గంట సేపు సినిమా చూస్తే ఎట్లుంటుందో మాకు తెలీదు, వద్దన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మే ఫస్ట్, అవసరమారా మనకి ఈ ఫీల్డ్, ఎందుకు ఏదో కాలేజీలు ఉన్నాయి మళ్ళీ ఏదో స్కూల్ అనుకుంటానో దాని మీద వెళ్ళిపోకూడదా అంటే, లేదమ్మా మనోళ్ళ కోసం ఒక చిన్న ట్రయల్. ఒక 1 వీక్ షూట్ స్టార్ట్ అయినాక నాకన్నా ఎక్కువ మా అమ్మ ఎక్కువ ఎంతూజియాస్టిక్గా లొకేషన్కి ఫోన్ చేసి కనుక్కునేది, ఈరోజు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, సాంగ్స్ ఉన్నప్పుడు చెప్పండి, నేను వచ్చి షూట్ చూసిపోతాను. ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, ఎందుకే నీకు సినిమా గురించి, పోయి ఇంట్లోకి పోయి ప్రశాంతంగా కూర్చోలేదు, కాలేజ్ పోయి కూర్చోంటే లేదు నేను వెళ్ళి చూస్తాను. సో ఆ రకంగా షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీ గురించి ఎక్కడెక్కడో ఏవేవో వినేటివి ఈరోజు కళ్ళ ముందర చూసినప్పుడు వాళ్ళకు ఒక కొత్త ఒపీనియన్ వచ్చిందనమాట. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒకటే సింపుల్ వర్డ్, ఈ సినిమా తర్వాత నాలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది రమాకాంత్కి సపోర్ట్ చేస్తారని నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఆ క్లారిటీ ఆయన దగ్గర ఉండండి. అంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆ క్లారిటీ ఆయన దగ్గర ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ న్యూ ప్రొడ్యూసర్గా అది నేను రమాకాంత్లో చూశాను. ఈ రోజు కూడా కష్టపడతా, ప్రతి ఒక్క నిమిషం పరిగెడతానే ఉన్నాడు సినిమా గురించి. నేను చాలా తక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను దీంట్లో. రమాకాంత్, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ప్రకాష్, వీళ్ళిద్దరు ఇంకా డే అండ్ నైట్, అంటే నాకు రాత్రి 12 o'clock నుంచి 2 o'clock వరకు వాళ్ళతో కూర్చుంటాను నేను. ఆ టైంలో నాకు అప్డేట్స్ వస్తాయి ఏం జరుగుతుంది సినిమా గురించి అని. సో అంత కష్టపడతారు వాళ్ళు మూవీ కోసము. అట్లాంటి డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్కి దొరికితే మాత్రము ప్రొడ్యూసర్ రిలాక్స్గా నాలాగా ప్రశాంతంగా ఉండొచ్చండి, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను నేను. సో అలాంటి డైరెక్టర్ రమాకాంత్. ఇంకా హీరో గురించి వస్తే విశ్వ అంటే ఎన్నిసార్లు మాట్లాడినా కూడా, అన్న నా జీవితం సినిమా అనే ఇది తప్ప వేరే మైండ్ సెట్ విశ్వాకి లేదు. సో ఎంతసేపు ఉన్నా నాకు సినిమా తప్ప నాకు ఇంకో జీవితం లేదు, నేను దీని గురించే నేను ఉన్నాను, ఇదే నా జీవితం, దీని మీదే ఉన్నాను. సరే విశ్వ, నీ ఒపీనియన్, ఈ సినిమా గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే, అన్న ఇది నన్ను విశ్వకార్తికేయ అనే బదులు
కలియుగం కార్తికేయ అని పిలుస్తారేమో అని ఒక డౌట్ ఉందన్న నాకు అని చెప్పి అన్నాడు. ఏం విశ్వ అంటే, అన్న అవుట్పుట్ బాగుందన్న, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద అవుట్పుట్ అని చెప్పి హీఈస్ ఆల్సో హ్యాపీ. ఆయుషి పటేల్ హర్ ఫస్ట్ మూవీ ఆడిషన్స్కి వచ్చేప్పుడు రమాకాంత్కి చెప్పాను, రమాకాంత్ నువ్వు తీసుకొచ్చిన 5-6 మెంబర్స్ ఆడిషన్స్లో షీ సూటబుల్ ఫర్ విశ్వ అంటే, అన్న నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అన్నాడు. అంటే ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా రమాకాంత్, కాలేజ్లో బయట యాజ్ అ బిజినెస్ మ్యాన్ వీ సీ మల్టిపుల్ పీపుల్. లేదు విశ్వ సెట్ అయితే రమాకాంత్ సెట్ అవుతుంది అని చెప్పాను. సరే అన్న ఈవినింగ్ ఫోటో షూట్స్ తీసి పంపిస్తాను అని ఫోటో షూట్స్ తీసి పంపించారు. సో ఆయుషి పటేల్ ఆల్సో బీయింగ్ అ తెలుగు ఉమెన్, మాకు కొంచెం ఎక్స్ప్రెషన్స్ పరంగా షీ హాజ్ గివెన్ సమ్ షార్ట్స్ యాజ్ అ సింగిల్ షార్ట్స్. సో తను ఈ సినీ ఇండస్ట్రీని ప్యాషన్గా లైఫ్గా తీసుకొని తను ముందుకెళ్తే షీ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ కలియుగం పట్నంలో టీమ్ అండ్ మై అదర్ ప్రొడ్యూసర్స్ మహేష్ గారు అండ్ రమేష్ గారు ఫర్ గివింగ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా అజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇందాక తను మిస్ అయింది యాక్చువల్గా. ట్రాక్ అనేది చరణ్కి ఆయుషి పటేల్కి కాదు, చరణ్ ట్రాక్ లేనిది కూర్చోలేడు, రమాకాంత్ టైట్ లేనిది సినిమా తీయలేడు. మీరు కావాలంటే ఆ వీడియోలో చూసినంతసేపు చూడండి, అందరూ ట్రాక్ మీదే పనిచేస్తుంటారు, రైల్వే ట్రాక్ పనిచేసినట్టు బిగిస్తూనే ఉంటారు అన్నమాట సినిమా అంతా. సో అంత కష్టపడినామన్నమాట మేము ట్రాక్లు వేసి కనీసం సౌత్ ఇండియా రైల్వే కాంట్రాక్ట్ తీసుకున్నా బాగుండేదేమనే ఫీలింగ్ వచ్చింది చరణ్ ట్రాక్ వేసేటప్పటికి. అంటే నేను తెలుసో తెలియకో ట్రాక్ అన్న పదాన్ని మాత్రం కరెక్టే వాడాను అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ కాదు అది, అదే ట్రాక్ అయితే ఉంది, ట్రాక్ అయితే ఉంది. రమాకాంత్ టైట్ అయితే ఉంది, మీరు చాలా సీన్స్ టైట్లోనే చూస్తారన్నమాట. ఏం రమాకాంత్ ఐ వాంట్ దట్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ బయటికి కక్కిస్తాడు అన్నమాట అందరితో. సో కమిటెడ్ అండి. నేను అంటే ఈరోజు మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది, సార్ 29th రిలీజ్ ఉంది, ఇంకొక పెద్ద మూవీ వస్తుంది కదా అంటే, నేనైతే ఒకటి చెప్పానండి, అమ్మ నేను కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాను, ఆ వ్యాపారం చేసే వాళ్ళు ఆల్రెడీ ఉండరు, నేను వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను అంటే మీరు ప్రేక్షకులను ఎట్లా పిలుస్తారండి, అది పెద్ద సినిమా, దట్స్ అగైన్ సెకండ్ పార్ట్ కమింగ్ అప్ కదా, మీరు ఎట్లా పోతారు అంటే, ఇంట్లో 4 ఉంటారమ్మా, 2 పెళ్లి కార్డులు ఇచ్చాము, మా పెళ్లి కార్డు కలియుగం పట్నంలో, ఇంకొక సినిమా పెళ్లి కార్డు ఇచ్చాము, 4 ఉన్నప్పుడు 2 అటు 2 ఇటో సర్లే అమ్మా, ఏం టెన్షన్ లేదు మాకు, మమ్మల్ని సినీ ఇండస్ట్రీ ఆస్వాదిస్తుందని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. అండ్ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, సినీ ప్రముఖులకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ కలిగపట్నం మూవీ గురించి ముందు మాట్లాడుకునే ముందు మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినటువంటి కందుల చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే మేము అందరం కలిసి మూవీ చేసిన ఇంత త్వరగా మేము మూవీ స్టార్ట్ చేసి రిలీజ్కి ఇంత త్వరగా మేము వచ్చాము అంటే దానికి ముఖ్య కారణమైనటువంటి కందుల చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్గా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఈ అన్న సపోర్ట్ లేకుండా మేము ఇంత త్వరగా మేము కంప్లీట్ చేయడానికి కారణము, ఎందుకంటే అన్న చేశాడు. అలాగే మా డైరెక్టర్ రమాకాంత్ గారు అయినటువంటి మా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆల్సో అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, అతను చేసుకునేటువంటి స్క్రిప్ట్ కానివ్వండి, లేకపోతే అతను చేసుకునేటువంటి యాక్టర్స్ ఎంప్లాయ్మెంట్ మొత్తం అన్నీ చూసుకునే క్రూ కానివ్వండి అన్నీ మంచిగా కుదిరాయి. సో అలాగే మా అజయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఒక మంచి బీజిఎం, ఒక ఫ్రెష్ మైండ్ తోటి ఒక ఫ్రెష్ కొత్త బీజిఎంని మనకు అందించాడు. అది అందరూ సాటిస్ఫై అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే చంద్రబోస్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, మన భాస్కర్ భట్ల గారు కూడా. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరు యాక్టర్స్ కూడా వారికి తగ్గట్టు, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం చేశారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము ఇంత దూరం రావడానికి మాకు ముందు సపోర్ట్ చేసినటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మా అమ్మ నాన్న, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో రేపు 29th మా మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేసి మా మూవీని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. రమేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి.
యాక్చువల్గా ఈరోజు ఒక 3 విషయాలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకటి, నేను టికెట్ల కోసం కష్టపడిన ఖుషి మూవీ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు తో వేదిక షేర్ చేసుకునే స్టేజ్కి వచ్చాను నేను ప్రొడ్యూస్ చేసి. 2, టీవీలో నేను మూవీస్ చూస్తూ, సుమన్ గారు మూవీస్ చూస్తూ పెరిగాను. సార్ కూడా ఈరోజు నేను తీసిన మూవీస్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. 3వ విషయం, నాకెంతో ఇష్టమైన ఇద్దరు లిరిక్ రైటర్స్ వేటూరు సుందరామూర్తి గారు అండ్ చంద్రబోస్ గారు. ఈరోజు చంద్రబోస్ గారు రాసిన సాంగ్ నా మూవీలో నేను ప్రొడ్యూస్ చేస్తాగా రిలీజ్ అయింది. ఈ 3 విషయాలు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీ విషయానికి వచ్చేటప్పటికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ రమాకాంత్ గారు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు జస్ట్ ఏదో క్యాజువల్గా నేను స్టోరీ వినడానికి కూర్చుంటాను అనుకున్నాను, కానీ నేను ఒక మూవీ ప్రొడ్యూస్ చేయడానికి వస్తానని అనుకోలేదు. ఈ అన్వేషణలో మాకు ఫస్ట్ 100% మాకు ఫస్ట్ టైం తీసిన ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నట్టు మాకు నాని గారు పరిచయం అయ్యారు. ఎట్ ద టైం ఆయన గురించి చెప్పాలంటే ఒక తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉంది, పెదవి దాటిన మాటకి ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకి బానిసవు నీవు అని. అతను నోట్లో నుంచి ఒక మాట చెప్పారు అంటే 100% అది అవుతుంది. సో ఐ థింక్ కేఎస్ఆర్ఎం స్టూడెంట్స్ అందరూ చాలా అదృష్టవంతులు అలాంటి చైర్మన్ ఉన్నందుకు. థ్యాంక్ యూ అన్న. అండ్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి హీరో విశ్వకార్తికేయ అండ్ ఆయుషి పటేల్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు యాక్చువల్గా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేశారు. అండ్ మూవీ అన్నిటికీ ఫస్ట్ హైలైట్ అయ్యేది బీజిఎం అనేది నా ఫీలింగ్. అండ్ సాంగ్స్ ఆల్సో. అండ్ ఆల్సో రూపలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ నీలకంఠం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నరేన్ గారు, దేవి ప్రసాద్ గారు, and each and everyone who came for supporting us. And not for the last, our manager Ravi garu చాలా సపోర్ట్ చేశారు మాకు. యాక్చువల్గా వితౌట్ ఆయన లేనిదే మేము ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేసేవాళ్ళం కాదు మూవీ. అండ్ ఆల్సో మా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేసిన మా డిఆర్ఆర్ గ్రూప్ చైర్మన్ దాసరి రంగారావు గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ us by watching 29 this movie in theaters only. Thank you very much. అందరికీ నమస్కారం అండి. కలియుగం పట్టణంలో ఫైనల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. సో టు స్టార్ట్ విత్, కథ చెప్పినప్పుడు సాంగ్స్ కానీ అనే సిచ్యువేషన్స్ చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మెయిన్ పిల్లర్స్ ఏంటంటే నాకు భాస్కర్ భట్ల గారు అండ్ చంద్రబోస్ గారు టూ సాంగ్స్, టోటల్ 4 సాంగ్స్ ఉన్నాయి ఇందులోని. అండ్ ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. ఇందులో మెయిన్లీ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో అది మేము గోవా వెళ్ళి లిరిక్స్ రాశారు సార్. ఎగ్జాక్ట్గా 1.5 అవర్లో ఆయన ఇచ్చిన లిరిక్స్ చూసి నేను రమా ఒకసారి షాక్ అయ్యాము. అసలు లిరిక్స్ ఎలా ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంటే మేము చూసామన్నమాట. సో అండ్ బీజిఎం కూడా చాలా మంచి నేమ్ వస్తుంది, చూసిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కీబోర్డ్ ప్లేయర్ అరుల్ హూ వర్క్ ఫర్ దిస్. అండ్ తను యాక్చువల్లీ చెన్నైలో హీస్ అ కంపోజర్ యాజ్ వెల్, బట్ మన సినిమా కీబోర్డ్స్ చేశాడు. అండ్ మనకి సాంగ్స్ కూడా చాలామంది కీబోర్డ్ ప్లేయర్స్ వర్క్ చేశారు, టెక్నీషియన్స్ చాలామంది వర్క్ చేశారు. I have to thank everyone, all my singers and director Ramaki and producers ki అందరికీ చాలా థ్యాంక్స్ అండి. హోప్ అందరికీ సినిమా కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ 29th రిలీజ్ అవుతుంది, సో తప్పకుండా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అజయ్, సీరియస్లీ చాలా చాలా బాగుండింది సౌండ్. అండ్ మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఆదిత్య మ్యూజిక్ నుంచి. అందరికీ నమస్తే అండి. ముందుగా వేదిక మీద ఉన్న సుమన్ గారికి, రత్నం గారికి, అలాగే మా చంద్రబోస్ గారికి, సార్ నమస్తే సార్. మీరు రాసిన సాంగ్స్ అందరికీ తెలిసిందే, పర్టికులర్ మీ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆస్కార్ విన్నర్ మీరు.
ఈ సినిమాకి మీ కలం పడిందంటే ఆ సినిమా ఎక్కడికి వెళ్తున్నట్టు అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. సాంగ్స్ కూడా ఇప్పుడు అందరూ చూశారు, 4 పాటలు కూడా చాలా బాగున్నాయి. అలాగే అజయ్ కూడా టోటల్ బీజిఎంతో పాటు సినిమా సాంగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చున్నారు. టోటల్ ఎంటైర్ కలియుగం పట్టణంలో ప్రొడ్యూసర్స్ 3 కొత్త వాళ్ళు, కొత్త జర్నీ స్టార్ట్ అయింది వీళ్ళతో. వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే హీరో హీరోయిన్స్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. 29th మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ చూసి వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ముందుకు వెళ్తానికి వాళ్ళ లైఫ్కి సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఎంటైర్ టీంకి ఆదిత్య మ్యూజిక్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ రూపాలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాకే అమ్మ పాట విన్నాము, అత్యంత అద్భుతంగా ఆవిడకి అనిపించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాయంత్రం మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కలియుగ పట్నంలో అనే మూవీలో బలగం తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ పడిందని నేను అనుకుంటున్నాను. మదర్ మీద వచ్చిన సాంగ్ కూడా నేను అందులో ఉంటాను. హీరో కార్తికేయ, ఆయుష్ పటేల్ వీళ్ళంతా నాకు చాలా సన్నిహితులు అయిపోయారు. లవ్ యూ సో మచ్. తర్వాత చెప్పాలంటే మా రమాకాంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని ఎంతో అభిమానంగా అక్కడ ఆదరించిన మా నాన్నగారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ప్రొడ్యూసర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుడ్తో చంపేశారు. థ్యాంక్స్ అలాట్. ఇంకా దేవి ప్రసాద్ గారి గురించి కూడా చెప్పాలి. నీది నాది ఒకే కథ, ఒక మంచి క్యారెక్టర్. ఆయనతో పాటు నేను కాంబినేషన్ చేయడం జరిగింది. అందులో ఒక మంచి పేరు సంపాదించుకున్నాను. తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆయన కాంబినేషన్లో చేశాను. ఇలా మీ అందరికీ ఇంకా దగ్గర అవ్వడానికి నాకు అవకాశం దొరుకుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. బలగం తర్వాత నాకు నిజంగా ఎక్కడికి వెళ్ళినా నన్ను మీ ఇంటి సభ్యురాలుగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఆ సినిమా గురించి మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కూడా అదొక మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చింది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి షూటింగ్లో బాగా సతాయించాను వాళ్ళని, మా పిల్లల్లా కలిసిపోయారు. థ్యాంక్స్ అలాట్. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. నెక్స్ట్ సక్సెస్ మీట్లో కలిసి అన్నీ షేర్ చేసుకుంటానని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. జరిగింది. యూట్యూబ్ ఓపెన్ చేసినా మీరే కనిపిస్తున్నారు తెలుసు, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. సో ఎస్, 29th మేము వస్తున్నాం, మీ ముందుకి సాలిడ్గా వస్తున్నాం అని తెలియజేస్తూనే ఉన్నారు. 29th March కలియుగం పట్టణంలో థియేటర్స్ని హిట్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎస్, బిఫోర్ దట్ నేను గెస్ట్లని వేదిక మీదకి పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ ఓబులరెడ్డి గారిని, మహేశ్వరరెడ్డి గారిని, రమేష్ గారిని వచ్చి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం వచ్చే అతిథుల్ని. బట్ ఎస్, మనం ట్రైలర్ చూద్దాం. బిఫోర్ దట్ నేను ఇప్పటికే లేదు మీరు రండి ఫస్ట్ ఇద్దరు మాట్లాడిన తర్వాత మనం ట్రైలర్ చూస్తాం. బొకేతో స్వాగతిద్దరు మీరు. సో ఎస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనందరికీ అందించారు. అందుకని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటారనమాట. చాలామంది డైరెక్టర్ అవ్వాలన్న కళ కూడా, ఆయన స్టైల్లో తీయాలన్న కళ కూడా కనడం జరిగింది. అందులో ఆ డైరెక్టర్ నేమే నీలకంఠ గారు. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ నీలకంఠ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఆయన ఒక మంచి డైరెక్టర్ అండ్ మంచి యాక్టర్ కూడా. సో డైరెక్టర్గా సూపర్ సినిమాలు మనందరికీ అందించారు. యాక్టర్ అయిన తర్వాత జర్నీ సూపర్గా సాగుతుందని చెప్పాలి. సో డైరెక్టర్ కమ్ యాక్టర్ దేవి ప్రసాద్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో వారిని కూడా బొకేతో స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ముందుగా ఐ రిక్వెస్ట్ నీలకంఠ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఐ కుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్, డైరెక్టర్ రమాకాంత్ గారిని, మహేష్ గారిని అండ్ రమేష్ గారిని అండ్ ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు అంటే మా నాని. సో నేను ఈ సినిమాని మొదటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. రైట్ ఫ్రమ్ ఇనిషియేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో అనుకున్న టైం చేసుకుంటూ ఈరోజు సినిమాని రిలీజ్ తీసుకొని వచ్చారు. చాలా అది నిజంగా ఈరోజు ఇట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. ఒక సినిమాని ఒక బడ్జెట్లో చేయటం, అనుకున్న టైం తీసుకోవటం అండ్ అనుకున్న టైంలో రిలీజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అలాగే విశ్వకార్తిక్, ఆయుష్ పటేల్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, మీ అందరికీ నా బెస్ట్ విషెస్.
అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఈ సినిమా 29th రిలీజ్ అవుతుంది. ఐ విష్ ద ఆడియన్స్ గివ్ ఇట్ ఇస్ అప్లాస్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీలకంఠ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. దేవి ప్రసాద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. కలియుగం పట్టణంలో యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హీరో సుమన్ గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు, గ్రేట్ రైటర్ మర్దూర్ రాజా గారు, ఇంకా మీడియా వారికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు. ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు రమాకాంత్ గారు కలియుగం పట్టణంలో, అంటే కలియుగం అని ఉంటుంది, లేకపోతే పట్టణంలో ఏంటి, కలియుగం పట్టణంలో ఏంటని ఒక టిపికల్గా అనిపించింది. దాని తర్వాత ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఇంకా టిపికల్గా అనిపించిందండి. అంటే రెగ్యులర్గా అందరూ చెప్తారు ఇది డిఫరెంట్ స్టోరీ అండి, ఏదో కొత్తగా అని చెప్తుంటారు, కానీ నిజంగానే ఇది డిఫరెంట్ స్టోరీ. ముఖ్యంగా హీరో పాత్ర, అంటే ఏ హీరోకైనా కూడా కెరీర్ బిగినింగ్లో ఇలాంటి క్యారెక్టర్స్ రావడం చాలా అదృష్టం. ఆ అదృష్టం కార్తికేయకి వచ్చింది. తను నా మిత్రుడి కొడుకు కాబట్టి మా అబ్బాయి కింద లెక్క, కాబట్టి తనకి మంచి ఇలాంటి ఒక మంచి అంటే పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి ఇలాంటి పాత్ర రావడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. తను కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. నేను సినిమాలో తనకి ఫాదర్గా చేశాను. డెఫినెట్గా కార్తికేయకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రతిభతో పాటు అంత మంచి ప్రవర్తన కూడా ఉందండి ఆ అబ్బాయి దగ్గర, అంత క్రమశిక్షణ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ అబ్బాయి చాలా హైట్స్కి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఆయుషి కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు జంట సినిమాలో చాలా బాగుంది. ఇక డైరెక్టర్ రమాకాంత్ గారు, ఏ డైరెక్టర్కైనా కూడా ఒక మంచి టీం దొరకడం అనేది సక్సెస్కి అసలు మొదటి మెట్టండి. ఎందుకంటే నేను కూడా ఒక డైరెక్టర్ని కాబట్టి ఒక టీం, చక్కటి టీం కుదరడం అనేదే సగం సక్సెస్. అందులో రమాకాంత్ గారికి అది కుదిరింది ఈ సినిమాలో. మంచి కెమెరామెన్ చరణ్ గారు, మ్యూజిక్ అజయ్ గారు, ఆయన మీరు చూస్తుండండి. ఇప్పుడు ఈ వేదిక మీద నేను చెప్తున్నాను, చాలా తొందరలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోయే వ్యక్తి ఆయన. అలాగే కెమెరామెన్ చరణ్ మామూలు వాడు కాదు అసలు. ఈ టీం అంతా కూడా చాలా హుషారుగా, మన ఆర్ట్ డైరెక్టర్ రవి గారు కానివ్వండి, ఈ ఎడిటర్ గ్యారీ గారు, అంత మంచి టీము వీళ్ళకి కుదిరింది. దాంతోపాటు సాంగ్స్ చంద్రబోస్ గారు ఎరగొట్టేశారు. టైటిల్ సాంగ్ కలియుగం సాంగు, అమ్మ సాంగు భాస్కర్ భట్ల గారు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. అలాగే అంత బాగా పిక్చరైజ్ చేశారు. తర్వాత ఈ పిక్చర్లో రూపాలక్ష్మి గారితో నేను పెయిర్గా చేశాను. నీది నాది ఒకే కథ, నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయినటువంటి సినిమా. ఆ సినిమా మా ఇద్దరికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ఈ పిక్చర్ కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. ఇక ప్రొడ్యూసర్ గారు చంద్రబాబు రెడ్డి గారు, నాని గారు, ఆయన ఇక్కడ మరి ఏం తాళ్ళేసి కట్టేశారో కానండి, చాలా డిగ్నిఫైడ్గా చాలా పొలైట్గా ఉన్నారు. ఇక్కడ షూటింగ్లో మాత్రం అల్లరండి, గోల గోల. అసలు ఈయనేంటి ప్రొడ్యూసర్ అయినా ఆ పని అయిందా, ఇది అయిందా, లేకపోతే అనుకున్న ఇది అయిందా, అవేమి లేవండి. గోల గోల, జోకులు, అల్లరి, హడావిడి, ఇదే షూటింగ్ మొత్తం కూడా. మంచి టీము, మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దొరికారు. త్రివేది గారు కానీ, కో డైరెక్టర్ త్రివేది గారు, మిగతా స్టాఫ్ అంతా కూడా సూపర్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మేనేజర్ రవి గారు కడపలో మొత్తం షూటింగ్ చేశారండి. షూటింగ్లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఈ పిక్చరు చిన్న పిక్చరా పెద్ద పిక్చరా అని కాదండి, సబ్జెక్ట్ బాగుంటే బడ్జెట్ ఎంతైనా సరే ఇప్పుడు ప్రేక్షకులు అద్భుతంగా చూస్తున్నటువంటి తరుణం ఇది. నాకు తెలిసి తెలుగు సినిమాకి ఇది చాలా మంచి టైం అనేది నేను అనుకుంటున్నాను. ఓటీటీలో కూడా విపరీతంగా చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో అంటారండి, రాసే చేతిలో పస ఉండాలే కానీ బొగ్గుతో రాసిన అక్షరాలైన అగ్గిని పుట్టిస్తాయంటాడు ఆయన. అలాగే సబ్జెక్టు, బడ్జెట్ కంటే కూడా సబ్జెక్టు బాగున్నప్పుడు, అది ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నప్పుడు డెఫినెట్గా విజయవంతం అవుతుంది. అలాగే ఈ సినిమా పెద్ద విజయవంతమై మా డైరెక్టర్ రమాకాంత్ గారికి, ఎందుకంటే ఇంకొక నాకు స్వార్థం ఏంటంటే అండి, మా గురువు గారు కోడి రామకృష్ణ గారి దగ్గరే పనిచేశాడు ఆయన, కాబట్టి మాకు అదొక స్వార్థం కూడా ఉంది. ఆయన డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి. అలాగే నాని గారు, మహేష్ రెడ్డి గారికి, రమేష్ గారికి, వీళ్ళకి బాగా డబ్బు రావాలి, ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలి. ఎందుకంటే సినిమా ఎక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా స్టార్ట్ చేశారు, ఫినిష్ చేశారండి సినిమా. ఇలాంటి ప్రొడ్యూసర్స్ కావాలి. నిజంగా వాళ్ళ అమ్మగారు కూడా నిజంగా ఎంత బాగా మమ్మల్ని అందరినీ అక్కడ అంత బాగా చూసుకున్నారు. ఇంకా మిగిలిన నటీనటులందరికీ కూడా అందరూ బాగా చేశారు. మన నరేన్ సెకండ్ లీడ్గా చేసిన నరేన్, అందరికీ మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు హలో ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్కి, సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మా మూవీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీసెంట్ డేస్లో నేను ఒక ఈవెంట్ ఫినిష్ చేసుకొని బయటికి వస్తున్నప్పుడు నన్ను చూసి ఎవరో వచ్చి ఆయుషి కదా, మీ కలియుగం ఈవెంట్స్ అన్ని మేమే చేస్తున్నామని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు ఆడియన్స్, ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము రీసెంట్ డేస్లో కలియుగం పట్నం ప్రమోషన్స్ కోసం చాలా సిటీస్ వెళ్ళాము. అక్కడ పీపుల్ నుండి, అక్కడ స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన వెల్కమ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, చాలా హ్యాపీగా ఉంది. అందరూ మన మూవీ గురించి, మా సాంగ్స్ గురించి మా దగ్గరకు వచ్చి మాట్లాడుతుండడం చాలా హ్యాపీ అనిపించిందండి. సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే, ఎంత పెద్ద యాక్టర్కైనా ఆడియన్స్ ఇచ్చే సపోర్టే సక్సెస్ అండి. అండ్ మీరు ఇచ్చే లవ్వే మాకు లైఫ్. నేను ఈ మూవీతో మీ అందరికీ పరిచయం అవుతున్నాను. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఈ మూవీలో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎప్పుడు మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కమింగ్ టు అవర్ కలియుగ పట్టణం మూవీ, చాలామంది బయట అడుగుతున్నారు, ఇంత క్విక్గా మీ షూట్ ఫినిష్ చేసుకొని రిలీజ్కి వెళ్తున్నారు అని చాలామంది నన్ను ఇలాగే క్వశ్చన్స్ చేశారు బయట. ఈ క్రెడిట్ అయితే నిజంగా నేను మా ప్రొడక్షన్ వాళ్ళకే ఇస్తున్నానండి, మా ప్రొడ్యూసర్స్కి. వాళ్ళు పెట్టే ఎఫర్ట్, వాళ్ళు ద డే 1 నుండి ఇప్పటి వరకు, సో ఒక మంచి మూవీ చేయాలి, అది ఎలాగైనా సక్సెస్ అవ్వాలని, ఏ ఒక్కరోజు కూడా ఒక చిన్న ప్రాబ్లం రాకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఈవెన్ దో ప్రమోషన్స్ టైం అవ్వనివ్వండి, ఇప్పుడు కూడా వాళ్ళు చేసే ఎఫర్ట్స్ వల్లనే మేము ఇంత దూరం వచ్చాము. సో దానికోసం నేనైతే నాని గారికి, ఈవెన్ మహేష్ గారికి, రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్, ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక ఛాలెంజింగ్ రోల్. నన్ను చూస్తే ఈ మూవీలో మీ అందరికీ ఒక జాలి వేస్తుంది, ఒక భయం వస్తుంది, అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నా కెరియర్లోనే, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత మంచి ఆపర్చునిటీ, అది కూడా ఒక కొత్త అమ్మాయి అయ్యి నన్ను నమ్మి ఇచ్చినందుకు మా డైరెక్టర్ రమాకాంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మిమ్మల్ని, మన టీంని ఎప్పుడు మర్చిపోను. ఫర్దర్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా కలియుగం అనేది నా ఫేవరెట్. నెక్స్ట్ మై కోస్టార్ విశ్వ గురించి చెప్పాలంటే నిజంగా టైం కూడా సరిపోదు. హీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ కామ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. షూట్ టైంలో కూడా మేమిద్దరం కలిసి సీన్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తూ, ఆయుషి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం సీన్స్ అని ఎంతో సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ విశ్వ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన ఇద్దరం కలిసి ఫర్దర్గా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్, విశ్వ ఫాదర్ అంకుల్ మీ అందరికీ తెలుసు, హీఈస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. మాతో పాటు
డే 1 నుండి ఇప్పటివరకు ఎంతో కష్టపడుతూ వచ్చారు ఈ మూవీ సక్సెస్ అవ్వాలని, మాకందరికి ఒక మంచి నేమ్ రావాలని. థ్యాంక్ యూ అంకుల్, మీ సపోర్ట్కి చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మై కో యాక్టర్స్ నరేన్ గారు అండ్ దేవి ప్రసాద్ గారు, రూపలక్ష్మి గారు, మీ దగ్గర నుంచి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. మీ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఫ్యామిలీలా అనిపించింది షూట్ చేస్తున్నంత టైంలో, ఆ మూమెంట్లో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ మై మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు. మీ అందరికీ తెలుసండి, బయట అయితే ఎక్కడ చూసినా మన కలియుగం సాంగ్సే వినిపిస్తూ ఉన్నవి. అంత మంచి మ్యూజిక్ ఇచ్చి, ఈవెన్ దో మా అమ్మమ్మ గారు ఉన్నారు, తన ఏజ్ వచ్చేసి 85 years old. అమ్మ సాంగ్ వింటుంటే ఇప్పటికి కూడా తను ఒక ఎమోషనల్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఉమెన్కి టచ్ అయ్యే ఒక మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే అంత మంచి బీజిఎం కూడా ఇచ్చారు. మూవీ చూస్తున్నంతసేపు లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అజయ్ గారు, యూ రియలీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మై డిఓపి చరణ్ గారు. చాలా తక్కువ మాట్లాడతారు బట్ చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. అండ్ చరణ్ గారు, మీరు చేసిన వర్క్లో నేను ఒక మూమెంట్ అండి, హాస్పిటల్ సీన్, అది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే లిటరల్లీ ఒక 3 days దాని గురించి చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చరణ్ ఎక్కడున్నారో కనిపించట్లేదు. ఇక్కడ చాలా చిన్న పర్సనాలిటీ కదా, కనబడట్లేదు చరణ్. సో నెక్స్ట్ అండి గ్యారీ గారు, ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు మా మూవీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై మేనేజర్ రవి గారు, మీరు లేని లోటు లిటరలీ రీసెంట్ డేస్లోనే తెలిసింది. ప్రమోషనల్ టూర్ అప్పుడు మీరు మాతో రాలేదు, మమ్మల్ని అక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు సరిగా. సో షూట్ చేసినంతసేపు చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు. ఎక్కడ ఏ రోజు కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ రాకుండా బాగా మేనేజ్ చేశారు రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డైరెక్షన్ టీమ్ సాయి గారికి, మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నన్ను అక్కడ ఎంత బాగా చూసుకున్నారు, మాకు చాలా సపోర్ట్ చేశారు షూట్ టైంలో. ప్రచండ్, సుధీర్, మౌనిక, అభి, సాయి గారు అండ్ ఝాన్సీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ ఇంకా ఎవరిని మిస్ చేస్తున్నాను చాలా. యా, సో ఈ ఈవెంట్స్ అన్నీ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి రీజన్ అవర్ ఫేవరెట్ పర్సన్ మన పిఆర్ఓ సాయి సతీష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారు? లవ్ యూ అన్న. నాకు చాలా ఇష్టమైన పర్సన్. తనని చూడగానే ఫస్ట్ టైం నాకు ఒక అన్న అని పిలవన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ సో అలాగే మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి అండి, ఆర్ట్ అండి, అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక విషయం అండి, నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అండి, ఒక మూవీ చూసినప్పుడు చాలా సింపుల్గా ఈ మూవీ బాగాలేదు, ఆ మూవీలో ఏం లేదు, నథింగ్ అని చెప్పేస్తూ ఉంటాము. కానీ షూట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఈవెన్ ఫస్ట్ డే నుంచి ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో చాలామంది వర్క్ చేస్తారు. పర్సనల్గా నేను చూశాను. నాకు ఇండస్ట్రీకి రాకముందు ఇదంతా నిజంగా తెలియదు. వచ్చాక ఇంతమంది వర్క్ చేస్తుంటే ఒక మంచి మూవీ, అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా అంతమంది వర్క్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ అండి. ఒక లైట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి, ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్ ఇవ్వండి, ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ అంటూ ఉండకుండా, మాకన్నా అట్లీస్ట్ 10 to 15 minutes బ్రేక్ అలా ఉంటుంది. వాళ్ళకి ఒక లంచ్ బ్రేక్ కాకుండా ఏది ఉండదండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. సో ఒక మూవీ బయటికి రావాలంటే ఇంతమంది క్రెడిట్ ఉంటుందండి, ఇంతమంది వర్క్ చేస్తేనే ఆ మూవీ బయటికి వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్గా మా మూవీ కలియుగ పట్టణం 29 థియేటర్స్లోకి వస్తుందండి. ఇది అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక ఉమెన్కి యూజ్ అయ్యే మంచి మెసేజ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఐ హోప్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాతో పాటు మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మై పేరెంట్స్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ద రీజన్ ఈజ్ మై పేరెంట్స్, వాళ్ళ సపోర్ట్. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ మై బుజ్జమ్మ, ఈరోజు వచ్చింది మై మదర్. అండ్ థ్యాంక్స్ టు మై సిబ్లింగ్స్, టు మై బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆయుషి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రైటర్, డైరెక్టర్ వారు ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఆయన స్టోరీని ఇవ్వడం జరిగింది. యా సార్, సార్ ప్లీజ్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. స్టేజీ మీద అందరం నిలబెట్టి మాట్లాడటం మర్యాద గారేమో కదా సార్, సుమన్ గారు. చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాకి. నేను
5 నిమిషాలు టైం తీసుకోవచ్చా? 5 మినిట్స్ తీసుకోవచ్చా? సార్ ఎస్. ఓకేనా? నాకు నిన్న నరేన్ రామ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ వేషం వేసే కుర్రాడు ఫోన్ చేసి సడన్గా ఫోన్ చేశాడు, సార్ మా సినిమా కలియుగం పట్నం మీరు రావాలి అన్నాడు. ఆ అబ్బాయికి మాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ అబ్బాయి నెలబిడ్డగా ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నా, ఆ తర్వాత మళ్ళీ చూడలే, 2 సార్లు ఫోన్లో మాట్లాడా. మద్రాసు నుండి పరిచయం అబ్బాయికి, సినిమాకి రావాలన్నాడు. నాకు తెలియదు ఆ సినిమా ఎవరు ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏందో తెలియదు. నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళట్లేదు ఫంక్షన్స్కి, వాటి కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే నాకు టెన్షన్, ఇలా మాట్లాడాలి, మాట్లాడటం మొదలు పెడితే ఆపన్నారు, పెద్ద ప్రాబ్లం ఉంది నాకు. సరే బాబు వస్తా అన్నా. మా డైరెక్టర్ మాట్లాడతాడు, రమాకాంత్ రెడ్డి గారు అన్నాడు. నేను అన్నాను, బాబు నేను నీకు తెలుసా అన్నా. నా డౌట్, తెలుసండి అన్నాడు. తెలిస్తే వస్తానన్నా. ఎందుకంటే యూత్ మా వాళ్ళు అప్డేట్ కావాలని నన్ను బాగా అప్డేట్ చేశారు పిల్లలు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, రకరకాల బుక్స్లో బుక్ అయిపోయినాం. అప్పుడప్పుడు మెసేజ్లు వస్తాయి, ఫ్రెండ్ రిక్వెస్ట్లు. వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఎవరో పెడుతుంది పాపం, అమ్మాయి పాపం అందంగా ఉంటుంది పాపం, అందుకని మనం ఓకే చేస్తాం. మెసేజ్ పెట్టిన కాసేపటికి హౌ ఆర్ యూ, ఫైన్, భోంచేశారా అని వస్తుంది. చేసామని పెడతాం. మీరేం చేస్తుంటారంటారు. మాకేం చేయాలి అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు మీరేం చేస్తుంటారంటే చికెన్ బిజినెస్, మధు వైన్స్, ఎత్తుగడ్డ, ఇందిరానగర్ అని పెట్టి కట్ చేసేవాడిని. అంటే మరి అంత టోటల్గా అప్డేట్ కావడం నాకు ఇష్టం లేక, అట్లాగే నేనెవరు ఏంటి అన్నీ తెలుసుకోకుండా నేను ఎక్కడికి వెళ్తున్నా మానేసేసాను. కాకపోతే ఈ అబ్బాయి చెప్పాక మా అబ్బాయి వస్తా బాబు అని ఒకటే మాట ఉన్నా, రమాకాంత్ రెడ్డి గారితో మాట్లాడా, బయలుదేరి. ఇక్కడ ఇంకో విచిత్రం తెలిసింది, ఇక్కడికి రాగానే ఆంజనేయులు ఎప్పటి నుండో పరిచయం. ఆంజనేయులు నాకు మేనేజర్గా. ఈనాడు జరిగే ప్రతి సన్మానం వెనక ఎన్నో అవమానాలు పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా అవమానాలు పడుతూ అప్ అండ్ డౌన్ చూస్తూ సీనియారిటీ సంపాదించిన మా రామాంజనేయులు కొడుకు ఈ సినిమాలో హీరో. సడన్గా చూసి ఏం రామాంజనేయులు అంటే మా అబ్బాయి హీరో అన్నాడు. అంతకన్నా ఏం కాదు, ఫేస్బుక్లో చూసా, ఇప్పుడు డైరెక్ట్గా అదే ఫంక్షన్కి వచ్చా. మనసులో ఫేస్బుక్లో చూసినప్పుడు అనుకున్నాము రామాంజనేయులు కొడుకు హీరో అయినాడు. ఫోన్లే మన టెక్నీషియన్స్, మన వర్కర్స్లో అబ్బాయిలు కూడా అవుతున్నారు. ఆనందపడ్డా. ఆనందానికి ఇక్కడ ఇది వచ్చింది. టోటల్గా 2 పర్పస్లు సాల్వ్ అయినాయి. నరేన్ రామ్ ఇతను మన హీరో విశ్వ, ఇక్కడికి వచ్చాం. ప్రొడ్యూసర్ గారిని చూసి ఇప్పుడు తెలుసుకున్నా, ఇంత గ్రాండ్ ప్రొడ్యూసర్స్ ఇంత గ్రాండ్ సినిమా తీశారు, ఇంత గ్రాండ్గా స్టేజీని ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయిన విషయం, ఇలాంటి ఫంక్షన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా, ఈ యూనిట్, ఈ ప్రొడ్యూసర్స్, ఈ ఆర్టిస్టు, ఈ టెక్నీషియన్స్ అందరూ గ్రాండ్ సక్సెస్ మరిన్ని సినిమాలు చేయాలి అని ఆనందిస్తున్నా. ఫ్యాక్షన్ ఏరియాలో ఓ యాక్షన్ సినిమా విత్ గుడ్ సెంటిమెంట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నవ్ బ్లాక్ బస్టర్ నిర్మాత ఏఎం రత్నం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం హీరో అజయ్ వాళ్ళ ఫాదర్. ఆయన చెన్నై నుంచి తెలుసు. ఇవాళ మా అబ్బాయి యాక్ట్ చేశారండి, మీరు వచ్చి బ్లెస్సింగ్ చెప్పాలి అంటే సరే తప్పకుండా వస్తాను. నేను వీళ్ళందరినీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మేము ఎన్ని సినిమాలు చేసాము, స్టేజ్లో మాట్లాడాలంటే 1-2 మాటల కంటే మాట్లాడలేం. ప్రొడ్యూసర్స్ నేను ఇంకో సినిమా అయితే రైటర్స్ అయిపోతారేమో అనుకుంటున్నాను నేను. అలా మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే, ఒకే ప్లేస్లో టోటల్ ఫిలిం ఒకే చోట ఫ్యామిలీ లాగా పనిచేశారు. అందుకని అందరికీ కనెక్ట్ అయిపోయారు, అందరు ఫ్రెండ్స్లా ఉన్నారు. అందుకని నేను పెద్దరికం సినిమాని రాజమండ్రిలో 25 రోజులు ఒకే షెడ్యూల్లో ఫినిష్ చేశాను. నేను ఎన్ని సినిమాలు తీసినా నాకు ఆ పెద్దరికం ఇంకా అప్పటికీ గుర్తుంటుంది, ఆ ట్రావెల్. సో అలాగే వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉండి ఈ కడప బ్యాక్డ్రాప్లో సినిమా చేశారు కాబట్టి ఇంత ఉత్సాహంగా ఇంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కలియుగం
పట్నం. టైటిలే వెరైటీగా ఉంది. కలియుగ పట్నం అంటారు కానీ కలియుగం పట్నం 2 టైటిల్స్లా ఉన్నాయి. నాకు చంద్రబోస్ గారు రాసిన కలియుగం కలుషితం అనే లిరిక్ బాగా నచ్చింది. అదే టైటిల్గా పెట్టించి ఉండొచ్చా అనిపించింది నాకు. సాంగ్ విన్నప్పుడు కలియుగం కలుషితం, మనం తినే ఆహారం కలుషితం, మనం పీల్చే గాలి కలుషితం, ఇందుకు టోటల్గా మనుషుల్లో కలుషితం, అంతా కలుషితం అయిపోయింది. ఇది బ్యాక్డ్రాప్, కడప బ్యాక్డ్రాప్ వాళ్ళ సొంత ఊరు కాబట్టి ఆయన కనెక్ట్ అయినట్టున్నారు. అక్కడ జరిగే అట్రాసిటీసు లేకపోతే మర్డర్స్. మన దేశంలో బీహార్ ఎక్కువగా ప్రసిద్ధి దానికి. తర్వాత మేము చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మా నెల్లూరు ఎగ్జామ్స్లో టేబుల్ మీద కత్తి గుచ్చి ఎగ్జామ్స్ రాస్తారు కడప వాళ్ళు అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు. అలాంటిది కడప ప్రసిద్ధి అనమాట. సో అందరూ చాలా బాగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సాంగ్స్ బాగున్నాయి. కంటెంట్ వెరైటీగా ఉంటే డిఫరెంట్గా ఉంటే డెఫినెట్గా చూస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద యూనిట్, డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ ఎవరిబడి. థ్యాంక్ యూ రత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ అలాగే మన హీరో సుమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. సో రత్నం గారు చెప్పినట్టు యాక్చువల్గా నాకు ఈ సినిమాలో నేనేం యాక్ట్ చేయలేదండి. మెయిన్గా విశ్వ కార్తిక్ వాళ్ళ ఫాదర్ రామానుజం నాకు 89 నుంచి నాకు పరిచయం. మా సినిమాలు చాలా సినిమాలకు ఆయన పనిచేశారు, మాతో పాటు ఆయన పనిచేశారు. వెరీ డిసిప్లిన్ పర్సన్, వెరీ డెడికేటెడ్ పర్సన్ టు ద ప్రొడ్యూసర్. మా ప్రొడ్యూసర్ కాట్రగడ ప్రసాద్ చెప్పి నాతో ఆయన 10 సినిమాలు తీశారు, హీరోగా తీశారు. ఆ యూనిట్లో ఉండేవారు. షూటింగ్ 7 గంటల కంటే 6:55కే మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇంక ప్యాకప్ అనేది ఎప్పుడు తెలియదు. అంత హార్డ్ వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ యూనిట్ని అసెంబ్ల్ చేసి చాలా కష్టపడ్డారు. రామానుజం గారు నాకేంటంటే విశ్వ కార్తిక్ని ఈ హైట్ నుంచి నాకు పరిచయం చేశారు. తన అబ్బాయిని చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎట్లా అంటే ఒక జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ని ఎట్లా తయారు చేశాడో ఆ విధంగా మెల్లిగా 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 అన్నీ నేర్పించారు ఆయన. యాక్టింగ్తో పాటు మర్యాద, డిసిప్లిన్, డెడికేషన్, మంచితనం, ప్రొడ్యూసర్స్కి ఎట్లా వర్క్ చేయాలి అవన్నీ చాలా బ్రహ్మాండంగా నేర్పించారు. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు ఎంత హిట్ అయినా ఐఎమ్ వెరీ షూర్ విశ్వ కార్తిక్ ఆయన మెంటాలిటీ విల్ రిమైన్ ద సేమ్. ఎందుకంటే అలాంటి ఒక మంచి తండ్రి ఆయనకి గురుగా రావడం, నేర్పించడం చాలా సంతోషం. మెయిన్గా ఈరోజు నేను రామానుజన్కి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు వచ్చున్నాను. ఎందుకంటే ఎన్నో సినిమాలకు నాకు వర్క్ చేసి నాకు ఎంతో హెల్ప్ చేసి ఎటువంటి నా దగ్గర డబ్బులు కానీ ఏమీ ఆశించకుండా ఇప్పుడు కూడా నాకు అవసరం ఉంటే సార్ నాకు ఎందుకు చెప్పలేదు, నేను ఉన్నాను కదా అంటే, లేదు రామానుజం ఈరోజు నీ స్టాండర్డ్ వేరే, నేను నిన్ను పిలవకూడదు, బట్ నువ్వు చేసింది ఎప్పుడు నేను మర్చిపోను అని చెప్పి నా ఎదుగుదలకి ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా పరిగెత్తుకుని వచ్చే మనిషి. సో మనస్ఫూర్తిగా 200% ఫస్ట్ నేను ఏంటంటే విశ్వ కార్తిక్కి బ్లెస్ చేస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ డెఫినెట్గా హిట్ అవుతుంది. ఇది ఒక సబ్జెక్ట్ అండ్ ఊరికే హిట్ కాదండి. విశ్వ ఈజ్ అ వెల్ ట్రైన్డ్ యాక్టర్ అండి. యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, ఫైట్ కానీ, యూ నేమ్ ఇట్, యూ గివ్ ఇట్ టు హిమ్, డెఫినెట్లీ హీ విల్ డూ ఇట్. అండ్ మేము ఆ రోజుల్లో మాకు ఇన్ని రోజులు మాకు షూటింగ్ డేట్స్ లేవండి. మేము 35 days 40 daysలో మేము సినిమా ఆ సినిమాలో 6 పాటలు 6 ఫైట్లు ఫినిష్ చేసాం. కాబట్టి రత్నం గారిని అడగండి, ఆయన ఈజ్ విట్నెస్. అండ్ అట్లా చేసాం. నేటి భారతం అన్న సినిమా పెద్ద హిట్ 1 year ఆడిందండి. నా డేట్ 18 రోజులే, 18 days మేము వర్క్ చేసాం. అండ్ మధుర్ రాజా బ్రదర్ హర్నాథ్ గారు దానికి రైటర్గా చేశారు. సో అఫ్కోర్స్ ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు. బట్ అగైన్ కమింగ్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఓబుల్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటంటే తన మదర్తో డిస్కస్ చేసి తన ఊరిలో చేయాలని చెప్పి ఒక తెలుగు సినిమా, అంటే మాతృభూమి, మాతృభాష, మాతృశ్రీ అంటే తల్లి, దీన్ని మర్చిపోకుండా తను చేసే ఇది చాలా అవసరం అండి. మనం దేశంలోంచి మన విదేశాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా మన తల్లి, మన మాతృభాష, ఇది మాతృభూమి మర్చిపోకుండా ఉంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఒక పవర్ ఒకటి ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ ఒక
ఫీలింగ్తో ఆయన తర్వాత ఇందాక కూడా చెప్పారు, ఆయన మదర్ ముందు అగేన్స్ట్గా ఉండి తర్వాత ఇన్వాల్వ్ అయిపోయి ఎంత బాగా ఆవిడ ఎంజాయ్ చేశారని. సో ఆవిడ ఆశీర్వాదాలు కూడా ఈ పిక్చర్లో ఉంది. అండ్ రమాకాంత్ రెడ్డి గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ చాలా పెద్ద బరువుని ఆయన మోస్తున్నారు. అండ్ ఆన్ స్క్రీన్లో వి హవ్ సీన్ ఓన్లీ హాఫ్, మిగతా హాఫ్ అంతా నాకు రామానుజం, విశ్వ అప్పుడప్పుడు వచ్చి నాకు చెప్పేవారు స్టోరీ గురించి. అండ్ దేవిప్రసాద్ గారు చెప్పినట్టు రొటీన్ స్టోరీ కాదు, చూస్తున్నప్పుడే తెలుస్తుంది సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ఫిలిమ్స్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ట్రైలర్ ఇంట్రెస్టింగ్, ట్రైలర్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. అండ్ సాంగ్స్కి వచ్చేటప్పటికి చంద్రబోస్ గారు ఈరోజు తెలుగు సినిమా కాదని మన భారతదేశాన్ని ఏంటంటే ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళి అక్కడ మనం ఉన్నామని చెప్పి, ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళు ఉన్నామని చెప్పేసి వండర్ఫుల్ లిరిక్స్ రాసిన ఒక రైటర్ ఈ సాంగ్కి. ఫస్ట్ సాంగ్ వాజ్ అమేజింగ్ అనమాట అండి. అండ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ విత్ హిస్ బ్లెస్సింగ్స్. అండ్ నాకు మళ్ళీ చెప్పాలంటే తల్లి మీద ఉన్న సాంగ్, ఇందాక ఆయిషి చెప్పినట్టు తల్లి అనేది చాలా ముఖ్యం. అంటే తల్లి తండ్రి ఇద్దరు చాలా ముఖ్యం అండి. బట్ ఈరోజు చాలామంది ఏంటంటే నాకు విన్నది ఏంటంటే తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నారు, మా పిల్లలు మమ్మల్ని గమనించట్లేదు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు, అసలు తిడుతున్నారు, కొడుతున్నారు అని కూడా చెప్తున్నారు. నిజంగా చాలా బాధగా ఉందండి. నేను మా పేరెంట్స్ ఆశీర్వాదంతో నేను పెరిగిన. ఇందాక కూడా నరేన్ వచ్చి నేను వచ్చేటప్పుడు మా నాన్నగారు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీతో పాటు ఏదో చదివారు అన్నారు. నేను చెప్పాను, రాంగ్ నరేన్, ఐ నెవర్ వెంట్ టు ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నాకన్నా సీనియర్స్ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, భానుచందర్, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ వీళ్ళు వెళ్ళారండి. యు మేడ్ ఎ మిస్టేక్, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అంటే మళ్ళీ ఆయన ఫోన్ చేసి తర్వాత చెప్పారు, లేదు సార్ మా నాన్నగారు మీ ఇంటికి వచ్చారంట, మీ ఇంటికి వచ్చి మీ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఆవిడ సాయిబాబా డివోటీ తీసుకున్నారని చెప్పారు. సో నేను మా తల్లి తండ్రి ఆశీర్వాదాలతో పెరిగానండి. ఎవ్రీబడి నోస్, రత్నం గారికి తెలుసు, ఐ వాక్డ్ ఇన్ టు ద తమిళ్ ఫీల్డ్ జస్ట్ లైక్ దట్ అండి. నేను ఈరోజు ప్రొడ్యూసర్ చూశారు, టుమారో మార్నింగ్ ఐ వాజ్ ఇన్ ద స్టూడియో, యాక్టింగ్లో 0, తర్వాత యాక్టింగ్, డాన్స్ మార్నింగ్ 5 to 6 నేను తంగప్పన్ మాస్టర్ అని చెప్పి కమలాసన్ గారు మాస్టర్, ఆయనతో నేను డాన్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి, ఎందుకంటే ఆయన వైఫ్ మా మదర్ ఇద్దరు కాలేజ్ మేట్స్. షూటింగ్ మార్నింగ్ వచ్చి స్నానం చేసి షూటింగ్ వచ్చి డైలీ ఈవినింగ్ ఒక సినిమా చూసి అట్లా నేను ఐ బికేమ్ అన్ యాక్టర్. సో ఈరోజు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఆ దేవుడు ఆశీస్సులతో, మా అభిమానులు, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఆశీస్సులు, ఐ టచింగ్ అబౌట్ 800 ఫిలిమ్స్ ఇన్ 10 languages. I finished 100 films in Telugu as a hero, 50 in Tamil, 25 in Kannada. So my record is over అండి. ఇంకా నేను ఏదో ఆశపడి ఏదో ఐఎమ్ నాట్ ఫర్ దట్. భగవంతుడు ఇస్తున్నారు నాకు ఛాన్స్, నేను వర్క్ చేస్తున్నాను. ఆల్సో వర్క్ విత్ డైరెక్టర్ నీలకంఠ గారితో వర్క్ చేశాను. సో ఐ లవ్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం, అజయ్ గారు ఇందాక చెప్పినట్టు వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, ఈజ్ గోయింగ్ టు స్టే అండ్ వెరీ గుడ్ 4 songs, all 4 different varieties, very difficult. అన్ని సెపరేట్ ఇవ్వడం అంటే చాలా కష్టం, కాంపిటీషన్ చాలా ఉంది, వెరీ డిఫికల్ట్. హీ హెస్ పాస్ ద టెస్ట్. ఆడియో హీ హెస్ పాస్ ద టెస్ట్. విజువల్లీ చరణ్ గారు విజువల్ లొకేల్స్తో బ్యూటిఫుల్, ఐ థింక్ డెఫినెట్లీ విల్ డూ వెల్. సో ఎవ్రీబడి అండి. ముఖ్యంగా నేను మళ్ళీ రిపీటెడ్గా విన్నది ఏంటంటే డైరెక్టర్ గారు టీం నుంచి అందరూ కంగ్రాచులేట్ చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ అండి. ఒక మంచి డైరెక్టర్కి ఒక గురువులాగా నిజంగా వర్క్ చేయడం, అంటే ఫుడ్ని చూడకుండా, టైంని చూడకుండా వర్క్ చేయడం ఒక చాలా అదృష్టం డైరెక్టర్కి. ఆ టీం ఒక ప్రొడ్యూసర్కి దొరకడం నిజంగా చాలా గొప్ప విషయం. ఐ కంగ్రాచులేట్, ఐ డోంట్ నో హూ ఆర్ ద పీపుల్. అండ్ ఆల్సో ప్రొడక్షన్ మేనేజర్ అండి. ప్రొడక్షన్ మేనేజర్ చెప్పగానే చాలామంది క్లాప్స్ చెప్పారు, రవి గారు అని చెప్పి. ఐ థింక్ ఓకే, సారీ, ఓకే. సో మీకు చాలామంది అభిమానులు ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. మీలాంటి వాళ్ళు, ఒక మంచి ప్రొడ్యూసర్ నిలబడాలంటే మీలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీలో. ఎంతోమంది ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ 3 వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు నిలబడాలంటే మీలాంటి వాళ్ళు ప్లానింగ్ కానీ కింద మీద పడి షూటింగ్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం అన్నది నిజంగా గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్కి చాలామందికి మీరు వర్క్ చేయాలన్నమాట. సో ఆల్ ది యాక్టర్స్ అండ్ లక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఎవ్రీబడి హూ వాజ్ యాక్టర్, నేను హోప్ ఐ నాట్ ఫర్గాటన్ ఎనీబడి అండి. అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఓబుల్ రెడ్డి గారు ఇందాక చెప్పారు, కాంపిటీషన్ వస్తుంది, ఫ్రైడే ఇంకో సినిమా వస్తుంది,
సో దాని గురించి ఏదో చెప్పారండి. లైఫ్లో ఛాలెంజ్ లేకుండా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఛాలెంజ్ ఉంది. భయపడిపోయి మనం వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఎందుకు భయపడాలి? మన పని మనం చేసుకొని పోవాలి. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. 46 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను నేను. ఎన్నో ఛాలెంజెస్ నాకు వచ్చింది, ఎన్నో ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. ఇన్ ద సినిమా, అవుట్ ఆఫ్ ద సినిమా నేను ఎవరికి భయపడలేదు. నా పని చేసుకొని నిజాయితీగా నా పని చేసుకుని వెళ్ళాను. గాడ్స్ గ్రేస్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ గోయింగ్ ఆన్. సో డోంట్ వరీ, ఇట్స్ నాట్ హౌ మెనీ డేస్, ఇట్స్ హౌ మచ్ మనీ యు ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఇన్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆ రోజులు పోయింది, ఇన్ని రోజులు వారాలు గీరాలు అవన్నీ వద్దు. మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ట్రై చేయండి అండ్ ట్రై టు గెట్, డబ్బు ఎంత త్వరగా రావాలో అంత త్వరగా రావడానికి మీరు ప్రయత్నించాలి. తప్పకుండా ముందు మీ తల్లి ఆశీర్వాదాలు ఉంది, మా అందరిది వెల్ విషెస్ మీ అందరూ ఉన్నామండి. డెఫినెట్లీ ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది, మీకు సక్సెస్ అవ్వాలి. మీలాంటి ఎడ్యుకేషనిస్ట్ రావడం, అంత ధైర్యంగా ఇండస్ట్రీకి రావడం, అండ్ యూఆర్ సో హ్యాపీ. సో మీలాంటి వాళ్ళు మాకు ఉండాలి. ద డిఫరెంట్ అవుట్లుక్తో మీరు వస్తున్నారు, రెగ్యులర్ సినిమా అవుట్లుక్తో కాకుండా యూఆర్ కమింగ్ విత్ అ డిఫరెంట్ అవుట్లుక్. సో డెఫినెట్లీ మీకు మోసం జరగకూడదు. అవుట్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓవర్ హియర్. అండ్ ముఖ్యంగా రత్నం గారి గురించి నేను చెప్పాలి. ఏం రత్నం గారు, వెరీ సింపుల్ మ్యాన్ హూస్ డన్ వండర్ఫుల్ ఫిలిమ్స్. మీ అందరికీ తెలుసు, డైరెక్టర్ శంకర్తో, కమల్ హాసన్ గారితో, భారతీయుడు, అండ్ ఆల్ హిస్ ఫిలిమ్స్ హ్యాడ్ వెరీ గుడ్ మెసేజ్ అండి. ఏదో పాటలు ఫైటులు అలా కాకుండా బ్రహ్మాండమైన మెసేజ్లు ఇచ్చారు. అండ్ రత్నం గారికి నాకు ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 years పరిచయం ఉందనుకుంటున్నాను నాకు రత్నం గారికి. సో రత్నం గారు నన్ను అప్పటి నుంచి చూశారు, నేను రత్నం గారిని అప్పటి నుంచి చూశాను. సో ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నారంటే చాలా గ్రేట్ అది. సో వన్స్ అగైన్ అండి, ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈ ఫంక్షన్కి వచ్చిన వెల్ విషర్స్కి మీ అందరికీ మీ ఆశీర్వాదాలు అందరికీ ఈ సినిమా మీద ఉండాలి. బ్లెస్ ద ప్రొడ్యూసర్స్, ద డైరెక్టర్స్, ద హీరో, the heroine, all the artists. Thank you. Jai Hind. Thank you, Suman garu. Thank you so much for your time. And now I request కలియుగం పట్టణంలో చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం అండి, స్టేజ్ అందరికీ. నేను ఎక్కువసేపు మాట్లాడను, మా టీం ఎవరైనా పిలిస్తే వస్తే కన్నా ఒక్కటే మాటలో చెప్పేస్తాను. యాజ్ ఎ డైరెక్టర్గా కొత్తగా మాట్లాడదాం. సో ఫస్ట్ మా గురువు గారు, మాకంటే సీనియర్లు, దేవిప్రసాద్ గారు, అందరి గురించి ఒక్కొక్క మాటలో చెప్తానండి. ఇది నా ఫీలింగ్స్ అంతా. అంటే నేను మళ్ళీ మీకు స్పీచ్ ఇచ్చి అదేదో బోర్ కొట్టేలాగా కాదు. ఎప్పుడైనా మనకంటే సీనియర్లని డైరెక్షన్ చేస్తే ఆ కిక్ వేరు. థ్యాంక్ యూ సార్. అండ్ రూపలక్ష్మి గారు, అందమైన ఆడవాళ్ళని ఏడిపిస్తే భలే మజా వస్తుందండి. ఈవిడ చాలా ఎక్కువ రోజులు ఏడ్చింది. థ్యాంక్ యూ సార్. అప్పాజీ గారు, ఈ సినిమాలో మీకు తక్కువ రోజులు వచ్చింది సార్, నెక్స్ట్ సినిమాలో ఎక్కువ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య సార్, మీతో చేరితే ఫాస్ట్గా దూసుకెళ్తాం. ఓకేనా సార్. రవి గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అండి, నాకు బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. చరణ్ దా, నన్ను ఎక్కువ భరించిన వ్యక్తి అండి. అంటే సైలెంట్గా సైకోలాగా ఉంటాను, సో ఎక్కువ భరించి కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. అజయ్, మై బెస్ట్ అండి ఇప్పటికి. ఎందుకంటే నేను ఎంత సినిమా బాగా తీసినా దానికి మ్యూజిక్ కావాలి, నాకు బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు సీనియర్ రైటర్స్ మాతో ఉంటే ఎప్పుడు మాకు అండగా ఉంటుంది. ఏమండి, మీరు మీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, మీరు షూటింగ్ కన్నా అల్లరి ఎక్కువ చేశారని బాగా అర్థం ఉంది సార్. అంటే అందరూ కలిసి ఉంటే అన్నీ ఉంటుంది సార్. నరేన్, థ్యాంక్ యూ సార్. నరేన్ నా రోల్కి సెట్ అయ్యాడండి. నేను ఏదో రోల్ అనుకున్నానో సెట్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఘట్టమనేని శ్వేత, ఘట్టమనేని. సో నెక్స్ట్ పార్ట్లో నువ్వు బతికే ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ మళ్ళీ మాట్లాడు తర్వాత. కుర్రోడు గురించి మాట్లాడాలండి, ఓకేనా. సో ఈ కుర్రోడు చాలా బాగా చేశాడు. అంటే ఇందులో ఒక మ్యానరిజం ఉంటుంది. అరే ఇట్లా చేయరా అంటే వెంటనే చేసి చూపించాడు. థ్యాంక్ యూ చిన్న, నీకు మంచి లైఫ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు తర్వాత వస్తా సార్, మీకు కూడా సార్ రండి. రవి గారు ఒక ధైర్యం అండి. అంటే మనం ప్రొడక్షన్ చూసుకుంటున్నామని డైరెక్టర్కి ఏ ఇబ్బంది లేకుండా, ఏది కలవకుండా చూసే వ్యక్తి రవి గారు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇంపార్టెంట్ పర్సన్ అండి నాకు మహేష్.
దొబ్బను నార్మల్గా మాట్లాడతా. ఎప్పటి నుంచో అండి, అండ్ సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ఆల్సో. సో ఓకేనా, ఏదన్నా నేను తప్పు చేస్తాంటే నువ్వు చేస్తానే తప్పు అని చెప్పే వ్యక్తి అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు అండి, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, వెరీ క్యాల్కులేటెడ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఓకేనా, సో చాలా అంటే చాలా చాలా బెస్ట్ అండి నాకు. ఎందుకంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా ఇంకా కో అంత దొరుకుతారు, కానీ ఒక బ్రదర్ దొరికాడు నాకు. సో నాకు ఇది వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. బావమరిది మీ ఫేస్ అండ్ నాకు సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పుడు నా ప్లేలిస్ట్లో ఉండేది ఆ సాంగ్స్. థ్యాంక్ యూ సార్. సార్ బోస్ గారు మీరే సార్ మాకంతా. ముందుకు రండి సార్. నాకు అంటే ఫస్ట్ మూవీ అండి, నేను ఒక ఆస్కార్ విన్నర్తో నేను పని చేస్తానని అనుకోలేదు. సో అది జరగడం నేను లైఫ్లో మర్చిపోలేను ఫస్ట్ మూవీకి. థ్యాంక్ యూ సార్ మాకు ఇచ్చినందుకు ఇంత మంచి సాంగ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. హీరోయిన్ ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు అమ్మాయి అండి, చెప్పింది చేసింది, ఎక్కువ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ విశ్వ ఫైనల్లీ. సో అందరికీ ఒకటి ఉంటుందండి, అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనకు బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఆయన మొహమాటం లేకుండా ఎన్టీఆర్ గారు అని చెప్పేస్తారు. అలాగే నా ఫస్ట్ మూవీకి నా బెస్ట్ యాక్టర్ అండి విశ్వ. థ్యాంక్ యూ. అండ్ మై టీమ్ త్రివేది గారు. పర్లేదు సార్, నాకు ప్రతి దాంట్లో ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ త్రివేది గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, మై బ్రదర్ అభి. సారీ అండి, అభి రాలేదు. అంటే అభి నాతో కలిసి జర్నీ స్టార్ట్ చేశాడు, అంటే హైదరాబాద్లో నాకు ఎక్కడో ఆఫీస్లో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నమ్మి నాతో ఉన్నాడు. ఎక్కడ ఏ పనిలో అయినా అన్న నేను నన్ను సపోర్ట్ చేస్తానని ప్రతి పనికి వెళ్ళేవాడు అండి. సో దాని తర్వాత నాకు ఇంక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి, హరి అండ్ మధు. ఓకే, అండ్ దాని తర్వాత నా టీంలో జాయిన్ అయిన వాళ్ళు వెరీ సుధీర్ అండ్ ప్రచంద్. సో మా అందరికీ ఒక క్యాషియర్ ఉన్నారండి, మౌనిక. ఓకేనా, అండ్ వన్ మోర్ అమ్మాయి రాలేదు, ఝాన్సీ. సో నాకు బెస్ట్ టీం దొరికిందండి. ఓకేనా, థ్యాంక్ యూ టీమ్. అండ్ ఈ మూవీలో ఇంకా ఇక్కడ రాని వాళ్ళు పనిచేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే అందరికీ. అండ్ యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ. సో అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ మా సతీష్ అండ్ రాంబాబు గారు. సతీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, ఈ మధ్య మేము ప్రమోషన్ చేస్తూ ఉంటే సతీష్ గురించి పొడుగున్నారంటే ఎవరు లేరు. ఓకేనా, అందరూ సతీష్. ఓకేనా, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ. ఇంత బాగా ప్రమోషన్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఓకే, రాంబాబు అన్న లేడా అన్న? రాంబాబు అన్న అప్పుడప్పుడు మీరు కూడా కనపడాలి కెమెరాలో. నా లాంగ్ కదా, నా దగ్గరలో ఉంటే మాకు అంత యూజ్. ఇక్కడ నేను మీకు ఇవ్వాలా? థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. మళ్ళీ ఇంకో పెద్ద సినిమాలు కలియుగ నగరంలో ఉంది సార్, కలియుగ నగరంలో. అండ్ కమింగ్ March 29th అండి మూవీ రిలీజ్ గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. మీకు మూవీ ఎక్కడా డిసప్పాయింట్ అవ్వదు. మీరు ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందనే అలాగే చూస్తారు, కానీ అరే ఇక్కడ ఎందుకు ఇది ఎందుకు ఉంది, ఒక సాంగ్స్ విషయం కానీ మిగతాది ఏదైనా కూడా ఈ సీన్ సంబంధం అనేది ఎక్కడా ఉండదు. సో 29th రిలీజ్ చేస్తున్నాము. సో అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోయింటే సారీ అండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. పాపం మా కెమెరా అక్కడ ఉన్న వాళ్ళు వెనకాల వాళ్ళందరూ నెక్స్ట్ ఇలా అయిపోయినాయి, మీరు ఇక్కడే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో అన్ని దిక్కులా మీ సినిమా గురించి మాట్లాడాలి 29th అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సారీ అండి, మళ్ళీ మీడియా వాళ్ళం, మీరు లేకపోతే మేము లేము. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు మనం ఫస్టే చెప్పామండి, ఆయన లేకపోతే మనం లేము. ఓకే, అండ్ యూట్యూబర్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ మీ సపోర్ట్ అంతా ఇప్పటికి. థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్ రెడ్డి గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు మరి ఆయన చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటాడు, కానీ యాక్షన్, లైట్స్, కెమెరా, యాక్షన్ అనగానే ఆ వైలెంట్ అంతా బయటకు వస్తుంది అనమాట. డాన్స్లో పర్ఫెక్ట్, ఫైట్స్లో పర్ఫెక్ట్, యాక్టింగ్లో పర్ఫెక్ట్. సో విశ్వ కార్తికేయ విల్ స్పీక్ నౌ, హీరో ఆఫ్ ది ఫిలిం.
అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ లైవ్లో వాచ్ చేసిన ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన సుమన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నన్ను చిన్నప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా లైక్ ప్రతి ఒక్క మూవీ అప్డేట్, కెరీర్ పాత్ అన్నీ కూడా ఫోన్ చేసి తెలుసుకుంటారు. అండ్ పర్సనల్గా కలిసినప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. అండ్ ఎన్నో విషయాలు నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఏఎం రత్నం గారు అండ్ అలాగే మర్దూర్ రాజా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఇట్స్ అ యూనిక్ థ్రిల్లర్ అని ప్రతి ఎక్కడికి లైక్ ప్రమోషన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తూనే ఉన్నాను. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ యూనిక్ థ్రిల్లర్. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కానీ థ్రిల్లర్స్ కానీ రెండింటిని క్లబ్ చేసి చూసే రేర్ కాంబినేషన్ ఇది. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు డెఫినెట్గా మీరు థియేట్రికల్గా చూస్తారు. అండ్ థియేట్రికల్గా చూస్తున్నప్పుడు కూడా లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క సెంటిమెంట్ కూడా మీకు ఇంకో డిఫరెంట్ షేడ్లో కనపడుతుంది. అండ్ థాట్ ప్రాసెస్ అనేది కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది. సో ఈ మూవీ 29th థియేటర్స్కి వస్తుంది. అండ్ దానికి నేను ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడక్షన్, నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్. సో చంద్రబాబు రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ రియలీ అ గ్రేట్ గ్రేట్ హాస్పిటాలిటీ కడపలో మేము షూట్ చేసినప్పుడు. అండ్ అలాగే రమేష్ గారు, మహేష్ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు రమాకాంత్ గారు నాకు అరౌండ్ ఒక 3 hours నరేట్ చేశారు. అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ నాకు నిజంగా చెప్పాలంటే చాలా నార్మల్గా వెళ్ళాను. అసలు థ్రిల్లర్స్ అనగానే ఓకే థ్రిల్లరే కదా, ఇది కూడా థ్రిల్లరే అనుకొని వెళ్ళాను. బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత స్టోరీ లైన్ వినింది, మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం వినింది, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నాకు ఇంచు చెప్పారు. అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ ఆయన స్టోరీ బోర్డు వేసుకొని ప్రతి ఒక్క షాట్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇట్స్ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉంది. సో ఐ రియలీ సో హ్యాపీ వర్కింగ్ విత్ రమాకాంత్ గారు. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను. సో అలా వీళ్ళిద్దరికి మేజర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈ క్యారెక్టర్ని విశ్వ అని నమ్మి కలియుగం పట్టణంలో నాతో చేసినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అందరూ ఒక టెన్షన్ అండి. సార్ బోస్ గారు మీరు దొరికేదే మాకు చాలా ఎక్కువ. సో మా తరపున మీకు అన్నిసార్లు అవార్డులు అదే మీన్ సత్కారం చేయకపోయినా ఒక్కసారి మా తరపున, మా మూవీ టీం తరపున. ఓకే, కంటిన్యూ చేస్తున్నారు. సో నెక్స్ట్ కమింగ్ టు మై క్రూ అండి, లైక్ డైరెక్షన్ టీమ్ ప్రచంద్, సుధీర్, అభి, మళ్ళీ హరి అండ్ మధు, మౌనిక అండ్ ఆల్సో లైక్ ఝాన్సీ అందరికీ. అండ్ మీ అందరి మెంటర్, మా పెద్ద మెంటర్ కో డైరెక్టర్ గారు త్రివేది గారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేనిదే లేదు. లైక్ అండ్ ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్ భాస్కర్ అండ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మంచి సపోర్ట్ మీ తరపున. ఈవెన్ డిఓపికి కూడా మాకు అందరికీ కూడా మంచి సపోర్ట్ మీ తరపున. సో డిఓపి చరణ్ గారి గురించి చెప్పాలంటే లైక్ హీ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ లిటరలీ చెప్పినట్టు ఐ థింక్ మేము కొన్ని సీక్వెన్స్లో లైక్ చాలా టిపికల్గా ఉంటుంది. ఐ థింక్ దానికి నేను స్పెషల్గా అడ్మిరేషన్ అయ్యింది. ఎందుకంటే లైక్ కొన్ని సీజీ వర్క్స్ కూడా లేకుండా కెమెరా ట్రిక్తో ప్రజెంట్ జనరేషన్లో మేనేజ్ చేసే ఒక సూపర్ టాలెంటెడ్ డిఓపి అని నేను గర్వంగా చెప్పుకోగలను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు అన్నానంటే అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ కమింగ్ టు లైక్ మ్యూజిక్ అజయ్ గారు యూ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఆఫ్ కోర్స్ నా సీన్స్కి అయితే మీరు ఇచ్చిన బీజిఎమ్స్ అరాచకం అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. మీతో నిజంగా చాలా మంచిగా ఇంకా మంచి మూవీస్ వర్క్ చేయాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, ఎప్పుడు ఏదైనా కూడా మాకు కావాలి సెట్లో, ఇది అందుబాటులో లేకపోయినా కూడా 5 minutesలో వాళ్ళు తెచ్చిపెట్టేస్తారు. సో అంత ప్యాషనేట్గా వర్క్ చేసే ఆర్ట్ డైరెక్టర్ అండ్ మా టీంకి ఉన్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ కమింగ్ టు ఎడిటింగ్ గ్యారీ గారు, ఆఫ్ కోర్స్ ఆయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు బికాస్ ఈజ్ ఆల్రెడీ నోన్ అండ్ వెరీ పాపులర్, అండ్ ఆయన సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రబోస్ గారు లైక్ నా ఫిలింకి కలియుగం టైటిల్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్, లైక్ నాకు నిజంగా ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్, ఆ థాట్ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. సో ఊ అంటావా సాంగ్కి ఏదైతే థాట్ ప్రాసెస్ మారుతుందో, మా కలియుగంలో ఐటమ్ సాంగ్ విన్నప్పుడు కూడా మంచి ఉంది చెడు ఉంది, నువ్వు ఎటు వెళ్తావో అది నీ ఇష్టం అని చెప్పి జనాలకు వదిలేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సాంగ్ లైక్ 2 numbers ఒక టైటిల్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్ ఇచ్చారు. అండ్ అలాగే భాస్కర్ భట్ల గారు ఒక మంచి లవ్ ట్రాక్ అండ్ మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ సాంగ్ ఇచ్చారు. అండ్ ఐ రియలీ సో మచ్, నాకు మదర్ సాంగ్ విన్నప్పుడైతే నిజంగా చాలా చాలా ఎమోషనల్ అవుతాను. అండ్ రూపా గారు దానికి చాలా బాగా చేశారు. రూపా గారు, దేవి ప్రసాద్ గారు అండ్ కిడ్స్ లైక్ మంచి సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. సో అండ్ మోర్ లైక్ ఇంకెవరైనా టెక్నీషియన్స్లో లైక్ మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ కమింగ్ టు క్యాస్ట్, ఆయుషి, షీఈస్ రియల్లీ వండర్ఫుల్ కోస్టార్. లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్క్ చేసినప్పుడు, లైక్ వెరీ ప్లెజెంట్గా, చాలా పాజిటివ్ వైబ్స్ అనమాట తన దగ్గర నుంచి. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ బికాస్ వెరీ పాజిటివిటీ అండ్ బీయింగ్ ఏ తెలుగు అమ్మాయి నాకు ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. లైక్ నా సినిమాలో తెలుగు అమ్మాయిని ఇంత మంచి క్యారెక్టర్కి లైక్ సపోర్ట్ చేస్తూ, మా ప్రొడక్షన్ కానీ మా టీం కానీ సపోర్ట్ చేస్తూ లైక్ లాంచ్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో షీ డన్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. అండ్ డెఫినెట్లీ మీరైతే చూసిన తర్వాత షాక్ అవుతారు ఇప్పుడున్న పర్సన్కి అక్కడున్న పర్సన్కి. సో ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్. అండ్ ఆల్సో మా బాండింగ్ కూడా ఆన్ స్క్రీన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, కేర్ అండ్ లవ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ నరేన్తో కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ లైక్ ఈ సినిమా నుంచి పరిచయం అయ్యి, లైక్ ఇట్స్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ నరేన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో శ్వేత గారు, గుడ్ టు వర్కింగ్ విత్ యూ. అండ్ నా ఫేవరెట్ రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు, మీరిద్దరి కాంబినేషనే నాకు చాలా ఇష్టం. అండ్ ఆ కాంబినేషన్లో మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ మేము సెట్లో ఎప్పుడున్నా కూడా లైక్ చాలా పక్కన కూర్చోబెట్టుకొని మీ పాత ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తూ లైక్ విల్ బి ఇంకా రీఛార్జ్ అవుతూ ఉంటుంది. సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో లైక్ అరవింద్ ఇస్ లైక్ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. లైక్ నాకు వీళ్ళని చూస్తుంటే నన్ను నేను చిన్నప్పుడు చూసుకున్న ఫీలింగ్ వస్తుంది. సో ఇమీడియట్లీ ప్రతి షాట్ కూడా చెప్పినట్టు టక్కున చేసేస్తారు. సో చాలా మంచి ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఎస్పెషల్లీ చిత్ర గారు మంచి రోల్ చేశారు దీంట్లో. అండ్ ఒక కీ ఇంపార్టెంట్ రోల్. సో ఇట్ విల్ బి లైక్ యూనిక్గా ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ ఇంకా మూవీ గురించి కానీ కాస్ట్ అండ్ క్రూ గురించి మర్చిపోయి ఉంటే క్షమించండి. 29 థియేటర్స్లోకి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ లైక్ అమ్మా నాన్నకి నిజంగా చాలా రుణపడి ఉంటాను. బికాస్ లైక్ ఇప్పటికీ నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నాకు మా నాన్నగారి గురించి మాట్లాడడానికి లైక్ ఇంతకుముందు వేరే ఈవెంట్స్ కావచ్చు లేదా ప్రెస్ మీట్స్ కావచ్చు ఇంతవరకు ఛాన్స్ రాలేదు. బట్ ఐ వాంట్ టు స్పీక్ ఈరోజు బికాస్ మన నాన్న నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అంటే లైక్ యూజువల్లీ ఒక కొడుక్కి సపోర్ట్ చేసే కన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి ఫాదర్ ఉంటే ఒక కొడుకైనా ఒక కూతురైనా 100% ఇంకా ఎక్కువ సాధిస్తాము. సో ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన క్రమశిక్షణ, ఆయన నన్ను పెంచిన విధానం, ఆయన నన్ను చూపించిన దారి, ఆయన పరిచిన బాట ప్రతి ఒక్కటి నేను గుర్తుంచుకుంటాను లైఫ్లో. అండ్ చాలామంది లైక్ ఆ ప్రేమని తెలుసుకోలేని వాళ్ళు లైక్ చాలామంది అంటుంటారు లైక్ మీ నాన్నే నీకు మైనస్, మీ నాన్న వల్ల నువ్వు ఎదగలేకపోతున్నావు, మీ నాన్న నిన్ను కిందకి లాగేస్తున్నాడు, పక్కనే ఉంటాడు, ఎప్పుడు చిన్నపిల్లల పట్టుకుంటాడు అని. మేబీ నాకు తెలిసి ఈ ఇండస్ట్రీలో కుళ్ళు కుతంత్రాలు ఆయన చూసినట్టు నేను చూడలేదేమో ఇంకా. సో అది నాకు మంచి జరగాలని చెప్పి నా పక్కనే ఉన్నాడేమో అని నేను భావిస్తున్నాను.
సో ఐ రియలీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వకార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా నిలవాలని, మరిన్ని సినిమాలతో మీరు మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక వ్యక్తికి ఇచ్చేద్దాం. అఫ్కోర్స్ ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు శక్తిలా మారారని చెప్పాలి. తెలుగు చలనచిత్ర సీమకి చాలా మందికి తెలుగు చలనచిత్ర సీమ చాలా ఇచ్చింది, కానీ తెలుగు చలనచిత్ర సీమకి కొంతమందే ఇస్తూ ఉంటారు, తిరిగి ఇస్తూ ఉంటారు, సూపర్ సక్సెస్ని ఇస్తూ ఉంటారు, కీర్తిని పెంచుతూ ఉంటారు. అలాంటి కీర్తిని పెంచి ఆస్కార్ అవార్డ్ని తీసుకొచ్చి ఇక్కడ వరకే కాదు బౌండరీస్ అన్నిటినీ చెరిపేసి సినిమా ఎక్కడైనా సినిమానే అని నిలబెట్టిన వ్యక్తి, అద్భుతమైన ఆణిముత్యాల లాంటి పాటలకి అరుదైన ఆయన శైలిలో లిరిక్స్ ఇచ్చిన వ్యక్తి. సో చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. బిఫోర్ చంద్రబోస్ గారు స్పీక్, ఒక చిన్న హానర్, లైక్ ఒక చిన్న సత్కారం మా టీం నుంచి. సో కలియుగం పట్టణంలో టైటిల్ అండ్ ఐటమ్ సాంగ్ వారు రాయడం జరిగింది. అఫ్కోర్స్ ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు, కాకపోతే నాటు 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 ఇది ఎన్ని జనరేషన్స్ మారినా ఎప్పటికీ ఉండిపోయే పాట. సో ఎస్, ఇప్పుడు చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. పెద్దలందరికీ నమస్కారం. ఈ చిత్రంలో 2 మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన రమాకాంత్ రెడ్డి దర్శకులకి, అట్లాగే సంగీత దర్శకుడు అజయ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. రమా చాలా సాధారణంగా కనిపించే అసాధారణ ప్రజ్ఞాశాలి, స్నేహశీలి, మంచి వ్యక్తి, నాకు చాలా స్నేహితుడు అయ్యాడు. అట్లాగే అజయ్ సంగీత దర్శకుడు ఒక తరాన్ని, ఒక తెలుగు సినిమా సంగీత పరిశ్రమను ఒక తరాన్ని ప్రభావితం చేసే శక్తి సామర్థ్యం అజయ్లో ఉంది. మంచి అవకాశాలు నీకు రావాలి, ఆ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి, అదొకటి నీ చేతిలో ఉంది. చాలా మంచి ప్రతిభావంతుడు. అట్లాగే నిర్మాతలు ముగ్గురికి కూడా నా మనస్ఫూర్తిగా చాలా ఉత్సుకత, చాలా తపన కనిపిస్తుంది. మీరు మీ ముగ్గురులోనూ మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా విజయం సాధించి మీరు మరెన్నో చిత్రాలు నిర్మించే అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ద్వారా సుమన్ గారిని కలుసుకోవడం, అట్లాగే నాకెంతో ఆత్మీయులు ఆప్తులైన మరుధుర్ రాజా గారిని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. విశ్వకార్తికేయ చూడడానికి కొంచెం తెలుగు హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు. తప్పకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తను ఆయుషి పటేల్, తను కూడా తెలుగులో చాలా చక్కగా మాట్లాడింది. తెలుగే కదా, తెలుగు వాళ్లకు తెలుగులో అవకాశాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మంచి భవిష్యత్తు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే తను నరేన్ చాలా పదునుగా చురుగ్గా కనిపిస్తున్నావు, నీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మీ అందరికీ రూపాలక్ష్మి గారు బలగంలో మీ నటనకి చాలా ముగ్ధున్నయ్యాను. చాలా గొప్ప ప్రతిభామూర్తులు మీరు. మా దేవి ప్రసాద్ గారు మీ అందరికీ నటులుగా తెలుసు, కానీ నాకు డైరెక్టర్గా డైరెక్టర్గా తెలుసు. నువ్వు వస్తావన్న సినిమాలో కలలోలైన పాటకు కానీ, రైలు బండి నడిపే పాటకు కానీ తన దగ్గర ఉండి తన పక్కనే కూర్చొని మీరు చర్చించుకునేవాళ్ళం. ఆయన కూడా ఎంతో నటుడుగా ఈరోజు ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు. నటుడు కాడు, దర్శకుడు కాకుండా ఆయన చిత్రకారుడు కూడా, మంచి బొమ్మలు వేస్తారు. నా బొమ్మ కూడా ఒకసారి వేసి ఇచ్చారు. ఆ తర్వాత అప్పాజీ గారు కూడా చాలా సినిమాల్లో చూశాను. మీకు కూడా మనస్ఫూర్తిగా నా శుభ ఆకాంక్షలు. మా ఆదిత్య గారికి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని, నిర్మాతలకి దర్శకుడికి మరెన్నో అవకాశాలు అవన్నీ, కథానాయకులకి నటీనటులకి సాంకేతికులు అందరూ కూడా నా శుభ ఆకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ఎన్నో అద్భుతమైన పాటలకి రాయాలి, ఆ పాటలు మేము ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ. ఫైనల్ థ్యాంక్స్ అండి. అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద మూవీ. సో మనకు బ్యానర్ కలియుగ పట్టణంలో అనే బ్యానర్ మీద చాలా వెల్ నోన్ బ్రాండ్స్ ఆదిత్య, B2H, అన్నపూర్ణ స్టూడియోస్ సౌండ్ మిక్సింగ్ అండ్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకోవడము మాకు అదే ఒక పెద్ద గ్రాండ్ సక్సెస్గా మేము ఈ వేదిక మీదుగా మీ అందరితో పంచుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్నపూర్ణ స్టూడియోస్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక కృతజ్ఞతలు సుమన్ గారికి, ఏఎం రత్నం గారికి అండ్ అలాగే రాజా గారికి తెలియజేసుకుంటున్నాము. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి సమయాన్ని ఇచ్చి ఈ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు అండ్ అలాగే వేదిక మీద ఉన్న వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. చంద్రబోస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 29th March సేవ్ ద డేట్ కలియుగం పట్టణంలో వస్తుంది. మిమ్మల్ని అందరినీ అలరించడానికి అండ్ చూసి బ్లెస్ చేసి సక్సెస్ వైపుకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇవాళ ఈ వెన్యూలో మీ ఎనర్జీని పంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకున్నాము. టుడేస్ ఈవెంట్ బై ఎంకేఎస్ జయ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు అండ్ మ్యూజిక్ బై ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. 29th March కలియుగం పట్టణంలో థియేటర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ.